నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వైసీపీ నాయకురాలు నోటి దురుసుకు కేర్ ఆఫ్ ఫైర్ బ్రాండ్గా రోజా. సరే, రోజా అరెస్ట్ ఎప్పుడా అంటున్నారు. ఇప్పుడు తప్పదా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పోలీసుల నోటీసులు వెనుక అసలు కథ ఏంటి? ఆడదాం ఆంధ్ర కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగిందా? విచారణకు హాజరు కాకపోతే ఊచలు లెక్కపెట్టక తప్పదా? రాజకీయంగా దూకుడు తగ్గించిన రోజాని ఇప్పుడు చట్టం చుట్టుముడుతుందా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చకి వస్తున్న ప్రశ్నలు ఇవే. ఒకప్పుడు అధికార పార్టీ తరఫున అత్యంత దూకుడుగా మాట్లాడే నాయకురాలిగా గుర్తింపు పొందిన రోజా ఇప్పుడు పోలీసుల నోటీసులతో వార్తల్లో నిలిచారు. దీంతో రోజా అరెస్టు తప్పదా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా మారింది ఆడదాం ఆంధ్ర కార్యక్రమం. వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ క్రీడా కార్యక్రమాల కోసం క్రీడా సామగ్రి కొనుగోలు, నిర్వహణ, నిధుల వినియోగంలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు అప్పటి నుంచే వినిపించాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఈ అంశంపై వివిధ ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. మరి ఆ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరి ఆ సమయంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ, క్రీడా శాఖల మంత్రిగా రోజా బాధ్యతలు నిర్వహించారు. అందుకే ఇప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించి నిర్ణయాలు, నిధుల వినియోగం, టెండర్ల ప్రక్రియ, కొనుగోలుపై వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించి పోలీసులు విచారణకు నోటీసులు జారీ చేశారు. రోజా గనుక విచారణకు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వ్యవహారంలో మరో రాజకీయ కోణం కూడా వినిపిస్తుంది. 2024 తర్వాత రోజా రాజకీయంగా చాలా వరకు సైలెంట్ అయ్యారు. గతంలో దాదాపు ప్రతి అంశంపైన మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేసిన రోజా ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లో కనిపించడం తగ్గించారు. నగర నియోజకవర్గంలో కూడా గతంలో ఉన్నంత చురుకుదనం అయితే కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎక్కువ సమయం చెన్నైలోనే ఉంటున్నారనే ప్రచారం కూడా చాలా కాలంగా జరుగుతుంది. ఒక దశలో తమిళనాడు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారని ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే వాటిపై రోజా నుంచి అధికారిక స్పష్టత అయితే రాలేదు. ఇదే సమయంలో కేసుల భయంతోనే రాజకీయంగా దూకుడు తగ్గించారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి రోజా నగరికి వచ్చిన కొద్ది రోజుల్లోనే పోలీసులు ఇంటికెళ్లి నోటీసులు అందించడం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసు నోటీసుల మేరకు ఈ నెల 30న విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు కాకుండా, విచారణలో అధికారులకు సహకరించకుండా అరెస్టు తప్పదని ఆ నోటీసుల్లోనే పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక ఆడదాం ఆంధ్ర కేసుతో పాటు రోజా మంత్రిగా ఉన్న సమయంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కొన్ని కాంట్రాక్టులు, నిధుల కేటాయింపులు, ఖర్చులపై కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. క్రీడా సామగ్రి కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఇప్పటికే కొన్ని ప్రాథమిక వివరాలు సేకరించారనే సమాచారం కూడా ఉంది. మరి రాజకీయంగా చూస్తే ప్రస్తుతం వైసీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ప్రతినిధులపై వివిధ కేసుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. అలాంటి సమయంలో రోజాకు కూడా నోటీసులు రావడం సహజంగానే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార పక్షం మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటుందనే చెబుతుంది. వైసీపీ మాత్రం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తుంది. నాడు వైసీపీలో ప్రమోషన్ కోసం, జగన్ మెప్పు కోసం పోటీ పడిన వారంతా ఇప్పుడు ఓచలు లెక్క పెడుతున్నారని టాక్. తొడలు కొట్టిన వాళ్ళంతా అధికారం పోయేసరికి ఎక్కడ దాక్కున్నారో తెలియదు కానీ చాలామంది అడ్రస్ లేకుండా పోయారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్. గతంలో పవన్ వ్యక్తిగత జీవితంపై కూడా రోజా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జగన్ మెప్పు పొందడానికి రోజా చేయని ప్రయత్నం లేదంటూ టాక్. మరి తన స్థాయిలో మరీ దూషించారు. చంద్రబాబు, లోకేష్ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకనివ్వంటూ బిల్డప్ కొట్టిన రోజాకు నేడో రేపో శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని సోషల్ మీడియాలో కూటమి శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. మరి రోజా విచారణకు హాజరై పూర్తి స్థాయిలో సహకరిస్తారా? అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇస్తారా? లేక న్యాయపరంగా మరోసారి కోర్టును ఆశ్రయిస్తారా అన్నది చాలా ఆసక్తికరంగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. గతంలో ఇలాంటి కేసుల్లో పలువురు రాజకీయ నాయకులు ముందస్తు బెయిల్, హైకోర్టు రక్షణ వంటి న్యాయపరమైన మార్గాలను ఆశ్రయించిన ఉదాహరణలు ఉన్నాయి. రోజా కూడా అలాంటి మార్గాన్నే ఎంచుకుంటారా అనే చర్చ కూడా జోరుగా సాగుతుంది. మొత్తానికి మాజీ మంత్రి రోజాకు నోటీసులు జారీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఆడదాం ఆంధ్ర కేసు దర్యాప్తు ఇప్పుడు కీలక దశలోకి వెళ్ళిందనే సంకేతాలు దీన్ని పెట్టి అర్థమవుతున్నాయి. మరి ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, రోజా విచారణకు హాజరవుతారా? విచారణ తర్వాత పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? నిజంగానే అరెస్టు దిశగా వ్యవహారం వెళుతుందా? ఆడదాం ఆంధ్ర కేసు ఇంకా ఎంతమందిని చుట్టుముడుతుంది అనే ప్రశ్నలకు రానున్న రోజుల్లో సమాధానం రానుంది. ఈ అంశం ఇలా నడుస్తుంటే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు డిఎస్సికి సంబంధించి లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి ఆవిడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సవాళ్ళు కూడా విసురుతున్నారు, దమ్ముంటే అరెస్టులు చేయండి అని. సో మరి రోజా
రోజా కాన్ఫిడెన్స్ ఏంటో, ఆడదామాంధ్రాలు తప్పులు జరిగినాయా లేదన్నది అధికారులే నిర్ణయించాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 19 న్యూస్.